అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో అంటే మన చైర్మన్ గారు వారితో పాటు కౌన్సిలర్స్ కొంతమంది పార్టీలో పోయి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ నాకు కానీ ఇంకా మా కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా పోయి కొంతమంది దీపదాస్ మున్సిపల్ దగ్గర పోయి కండవకపోవడం జరిగింది. దానికి ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం ఖండిస్తూ ఒకటి ఏంటంటే ఒక పీసీసీ నుంచి ఒక అబెన్స్ లెటర్ కూడా వచ్చింది. ఇప్పుడు లెటర్ కూడా మీ పత్రిక వరకు పెడతాం. వాటికి ఈ చేరిక అనేది పీసీసీ వాళ్ళే లెటర్ ఇచ్చినారు కాబట్టి ఆ లెటర్ని బేస్ చేసుకొని తమరు రాయవలసిందిగా, అదేవిధంగా ఇక ముందు ఏమన్నా చేరికలు ఉంటే నేను కానీ ఎమ్మెల్యే కానీ మా అందరికి తెలియకుండా ఎవరు చేరికలు ఉండవు. పైన పీసీసీ ప్రెసిడెంట్ కూడా తెలియపరుస్తాం, అదేవిధంగా మహేష్ కుమార్ గారు తెలియపరుస్తాం. కాబట్టి ఈ చేరిక అనేది పీసీసీ వాళ్ళు ఒక లెటర్ ఇచ్చినా దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు చేరిక చేయలేదని చెప్పి తెలియజేస్తాం. నిర్ణయం ఉంటుంది సీఎం గారు కూడా మేము చెప్తాము ఏమని చేరిక ఉన్నా లేకున్నది మేము ఎమ్మెల్యే గారు మా కాంగ్రెస్ మా పక్షాన అందరూ మా సభ్యులు తర్వాత మా మంత్రులు ఉన్నారు ఇద్దరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, జయారెడ్డి గారు, వారందరి సమీక్షలో కూర్చొని చేరికలైనా లేకపోతే ఏమైనా ఉంటే వారి సమీక్షలు ఉంటాయి తప్ప ఎవరి నిర్ణయం కాదు. సొంత నిర్ణయం ఎవరు తీసుకున్నా చెల్లదు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.